సార్ మా నాన్నతో ఏం మాట్లాడి త్వరగా పంపించండి, ఆఫీస్ టైం అవుతుంది. మీ నాన్న కూడా జాబ్ చేస్తారా? అవును సార్, పక్క కంపెనీలో బాగా చేస్తున్నారు. ఓ ఈయన కూడా బాయా? ఏమేం సార్, మా వాడు సరిగా పని చేయట్లేదా? చాలా ఓవర్ గా పనిచేస్తాడండి. అంటే వాడు మా ఎంప్లాయీస్ దగ్గర బ్రేక్ టైంలో సిగరెట్లు తెచ్చిచ్చి ఎక్స్ట్రా డబ్బులు కలెక్ట్ చేసుకుంటాడు సార్. ఆఫీసు పెట్టే ఎంప్లాయీస్ అందరికి వ్యాలెట్ పార్కింగ్ అని చెప్పి దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడు సార్ వీడు. ఎంప్లాయీస్ లో లవర్స్ కి మీడియేటింగ్ చేస్తూ దానికి ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటాడు సార్. నా బిడ్డ ఎంత కష్టపడుతున్నారో మన కుటుంబం కోసం, ఇలానే కష్టపడాలరా. సరేనన్నా. సార్ మీ వాడు కష్టపడట్లేదు, మోసం చేస్తున్నాడు. మోసమేం సార్, ఇది వ్యాపారం. ఇది వ్యాపారం ఏందిరా? మీకోసం పని చేస్తున్నందుకు మీరు జీతం ఇస్తున్నారు, వాళ్ళ కోసం పని చేస్తున్నందుకు వాళ్ళు జీతం ఇస్తున్నారు. తొక్కలో లాజిక్లు. అయినా మా వాడు చేసే తప్పే కాదండి, వాడు చాలా తెలివిగా సంపాదిస్తున్నాడు. నువ్వు ఇదే స్పీడ్ లో సంపాదిస్తే ఈసారి కంటే ఇంకెక్కువ సంపాదించాలరా. ఖచ్చితంగా నాన్నగారు. అది కాదండి సార్, నేను పోవాలి, అక్కడ మా సార్ వెయిటింగ్. ఉంటానే. రైట్. ఏందిరా పేరెంట్స్ అందరూ ఇలా ఉన్నారేంట్రా?